హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు ఎక్కువ టైం లేనప్పుడు 5 నిమిషాలలో టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి 10 నుండి 12 పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయాక ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని వేసుకోవాలి. నేను 3/4 కేజీ అంటే 750 గ్రామ్స్ టమాటోలు తీసుకున్నానండి. టమాటాలను యాడ్ చేసుకొని ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, టమాటా ఎంత చక్కగా బాయిల్ అయిందో. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగానైనా తీసుకోవచ్చు, లేదంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొనైనా మెత్తని పేస్ట్లా చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే మిక్సీ జార్కు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకున్నానండి. ఓకేనండి, ఎక్కువ టైం లేనప్పుడు హడావుడి లేకుండా ఈ విధంగా టమాటో పచ్చడి చేసుకోవచ్చండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.